హిందూపురం సమగ్రాభివృద్ధికై పరిపూర్ణానంద స్వామి సప్తపదిలో మొదటి అడుగు గణేశ సరోవరం అభివృద్ధి. హిందూపురం ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో గణేశ మండపాల్లో పూజించిన గణపతి ప్రతిమలను నిమజ్జనం చేసే పవిత్ర స్థలం గుడ్డం చెరువు. పాలకుల అలసత్వం వలన ఆ చెరువు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడి పవిత్రంగా పూజలందుకున్న గణపతి ప్రతిమలు పూర్తిగా నిమజ్జనం కాకుండా అశ్రద్ధ చేయబడుతున్నాయి. పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి గుడ్డం చెరువును సందర్శించి ఇది శాస్త్రీయం కాదని, దైవానికి జరుగుతున్న అపరాధమని సూచించారు. తగిన రీతిలో చెరువును శుభ్రపరిచి ఆధ్యాత్మిక శోభతో గణేశ సరోవరంగా తీర్చిదిద్దాలని, తద్వారా దైవానుగ్రహం సంపూర్ణంగా లభించి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. హిందూపురం వాసులు తనకు అవకాశం ఇస్తే ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి సప్తపది అని 7 అంశాలు లక్ష్యంగా పెట్టుకున్నానని, అందులో తొలి అడుగుగా గణేశ సరోవర నిర్మాణాన్ని చేపడతానని వెల్లడించారు. తనను ప్రజా ప్రతినిధిగా ఈ ప్రాంత వాసులు ఎన్నుకుంటే గణేశ నవరాత్రుల్లో మండపాల నిర్వహణకు ప్రభుత్వ అనుమతుల బెడద పూర్తిగా సడలించే చర్యలు చేపడతానని, అలాగే రంగనాథ స్వామి ఆలయానికి దాతలు విరాళంగా ఇచ్చిన 42 ఎకరాల భూమికి సమాంతరమైన ఆస్తి తిరిగి దేవాలయానికి లభించే చర్యలు చేపడతానని పత్రికా సమావేశంలో తెలియజేశారు. అలాంటి 7 అంశాల్లో మొట్టమొదటి అంశాన్ని నేను పరిగణించేటువంటిది ఏంటనంటే, 1980 నుండి ఈ ప్రాంతంలో వినాయక చవితిని అప్పటి వరకు ఇళ్లలో చేసుకునేటువంటి అంశాలని వీధుల్లో చిన్న చిన్నది పెట్టినా చాలా ఉధృతంగా ఒక రూపు దిద్దుకున్నటువంటి అంశం 1980 సంవత్సరం. ఇప్పుడు ప్రత్యేకించి హిందూపురం అసెంబ్లీ మీద మొట్టమొదటి తొలి విడతగా నా పూర్తి దృష్టి పెట్టాను. మిగతా వాటి పట్ల కూడా సమాచారం సేకరించడం జరిగింది, కానీ దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మేనిఫెస్టో అనేటువంటిది తీసుకుంటున్నాం. ఎందుకంటే దీని పేరు కూడా హిందూపురం అసెంబ్లీ, ఈ పేరే ఇక్కడిది. కాబట్టి ఇక్కడ మొట్టమొదట ఈరోజు మీడియా సాక్షిగా లక్షలాది హిందువుల యొక్క మనోభావాలకి అద్దం పట్టేలా, వాళ్ళ మనోభావాల్ని నెరవేర్చేలా ఇక్కడ వినాయకుడి యొక్క నిమజ్జనానికి ఏదైతే ఇక్కడ చెరువు ఉందో దాన్ని సంస్కరించి తరువాత అనతి కాలంలో, వెంటనే అని చెప్పలేం కానీ గెలిచొచ్చిన తర్వాత మొట్టమొదటి విడతలో దాన్నే టేకప్ చేసి దానికి గణేశ సరోవరం అనే పేరు కూడా నామకరణం చేస్తాము. దాన్ని సంస్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తాము. ఒకవేళ ప్రభుత్వమే కనుక దాని పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తే, రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉండనివ్వండి, ఖచ్చితంగా నేను రాష్ట్ర వ్యాప్తంగా లేదా ఇతర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో ఉండే మా భక్తులకి, మా అనుయాయులకి అందరికీ కూడా పిలిపించి మనిషికో రూపాయి చొప్పున, మనిషికో రూపాయి, హిందూ సమాజంలో ప్రతి హిందువు ఒక్కొక్క రూపాయి ఇచ్చి 2-3 కోట్ల రూపాయలని 3 కోట్ల మంది దగ్గర నుంచి రూపాయి ముడుపు కట్టమని ఈ గణేశ సరోవరాన్ని పూర్తి చేస్తాం. కాబట్టి ప్రభుత్వము అలాంటి దానికి అవకాశం ఇవ్వకుండా వాళ్లే బాధ్యత తీసుకుని దీన్ని మాకు తగ్గట్టుగా, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కాదు, దానికి ప్లాన్ వేసి హిందూ భక్తులందరినీ కూర్చోబెట్టి ఇది ఎలా ఉంటే అద్భుతంగా ఉంటుందో, కలకాలం ఇది గణేశ నిమజ్జనానికి ఒక మంచి అవకాశం ఏర్పడుతుందో అలా మేము ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఆ రోజు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఖచ్చితంగా గణేశ సరోవరాన్ని, అప్పుడు ఒకవేళ నన్ను విరమించుకుంటే బాగుంటుందని నన్ను నచ్చజెప్పారనుకోండి, నేను వేయబోయే 7 అడుగులకి మాత్రం నేను విరమణ చేయను. అది మాత్రం మీకు ప్రమాణం చేస్తాను. ఒకవేళ అంటే నాకు వాళ్ళని బాధ పెట్టడం నాకు లక్ష్యం కాదు. ఎందుకంటే నాకు మోడీ గారు ఈ దేశానికి ప్రధానిగా ఇంకా కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను. మోడీ గారు ఆశయాలు నెరవేరాలని కోరుకుంటున్నాను. నాకు బీజేపీ ఒక తల్లి లాంటిది. మా అమ్మని నేను బాధ పెట్టాను కదా. మా అమ్మ ఒక మాట నింది, నువ్వు సన్యాసి అవ్వాలని. అయ్యాను. నాకు అలాంటిది ఇప్పుడు వాళ్ళ మీద కూడా నాకు అలాంటి ఆప్యాయత ఉంది, ప్రేమ ఉంది. కాబట్టి వాళ్ళ మనోభావాలు నేనేం బాధ పెట్టాలని, నిర్దిష్టంగా ఏదైనా హామీలు ఇస్తే ఇండిపెండెంట్ కూడా మీరు వేయకపోవచ్చు, అంటే డ్రాప్ అవుతారు. నిర్దిష్టమైన హామీలు బీజేపీ కాదు. ఇప్పుడు నేను ఎందుకోసం ఇక్కడికి వచ్చాను? పదవి కోసం కాదు కదా, ఓ ఎమ్మెల్యే కూర్చోవాలని కాదు కదా. ఈ 7 నా సంకల్పాలు. నా సంకల్పాలు మీరు చేసేది, మనకు ప్రమాణం చేయండి. ఎవరు ఎమ్మెల్యే కానివ్వండి, ఎవరు ఎంపీ కానివ్వండి, నా సంకల్పాలు నెరవేర్చండి. అంతే. నేను కోరుకునేది అదే కదా. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిపోయి ఓట్లు లెక్కెట్టుకుని నాకు 50,000 వచ్చాయా, 1,00,000 వచ్చిందా, ఇది కాదు కదా. నా టార్గెట్ అది కాదు. మంచి జరగాలి,
మరి మీ అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. అది మీ ప్రతినిధిగా ఉన్నప్పుడు జరుగుతుందనంటే అలా ప్రాతినిధ్యం తీసుకుంటాను. ఏది రాజకీయంగా లేదు, ప్రాతినిధ్యం తీసుకోకపోయినా ఇది మేము చేస్తామని సంకల్పం చేసి నాకు ఒట్టేసి నా కాగితం మీద రాసి ఇవ్వాలి నాకు పక్కాగా. ఎందుకంటే నేను నోటి మాటలతో కాంప్రమైజ్ అవ్వను. మీకు అర్థమైంది కదా. కాబట్టి నేను వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ మాటను ఎప్పుడు నేను ఖండించను. కానీ నాకు ఇక్కడ అభివృద్ధిలో ఇదిగో నేను అనుకునేటువంటి 7 అంశాలు నాకు జరగాలి. మిగతా 6 అంశాలు మీ అందరితో ఒక్కొక్కటి ఇంకా దాని మీద అధ్యయనం చేస్తున్నాము. సమగ్రమైన అధ్యయనం చేసిన తర్వాత దాన్ని కూడా మీతో పంచుకుంటాం.